ఒక్కసారి ఊహించుకోండి, మీరు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఒక బ్రాండ్ను సృష్టించారు. అది ఏటా వేల కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. కానీ అకస్మాత్తుగా అదే బ్రాండ్ క్రియేట్ చేసిన అతను వచ్చి, మనం ఏటా 2400 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం అని బాంబు పేల్చితే ఎలా ఉంటుంది? అయితే ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? మన ఐపీఎల్లోనే. ఐపీఎల్ అనే ఒక అద్భుతమైన క్రికెట్ సామ్రాజ్యాన్ని నిర్మించిన లలిత్ మోదీ ప్రస్తుతం బీసీసీఐ అనుసరిస్తున్న విధానాల వల్ల భారత క్రికెట్ బోర్డు మరియు ఫ్రాంచైజీలు వేల కోట్లు నష్టపోతున్నాయని సంచలన ఆరోపణలు చేశాడు. ఈరోజు మన వీడియోలో ఐపీఎల్ 2026 సీజన్ నడుస్తున్న తరుణంలో అసలు ఈ 2400 కోట్ల రూపాయల లెక్క ఏంటి? బీసీసీఐ చేసిన ఆ ఒక్క పొరపాటు వల్ల ఫ్రాంచైజీల జేబులకు ఎలా చిల్లుపడుతోంది? మరియు భవిష్యత్తులో ఐపీఎల్ విలువను పెంచడానికి ఉన్న మార్గాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ 20 నిమిషాల సుదీర్ఘ విశ్లేషణలో మనం అత్యంత లోతుగా చర్చించుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక $1 బిలియన్ వ్యాపార సామ్రాజ్యంగా ఎలా మారిందో మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఐపీఎల్ చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 2008లో ఈ లీగ్ ప్రారంభమైనప్పుడు దాని వెనుక ఉన్న ఆలోచన లలిత్ మోడీదే. నాటి నుండి నేటి వరకు ఐపీఎల్ విలువ ఆకాశాన్ని తాకింది. అయితే 2013లో క్రమశిక్షణారాహిత్యం మరియు ఆర్థిక అక్రమాల ఆరోపణల వల్ల బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. అయినప్పటికీ లండన్లో ప్రవాస జీవితం గడుపుతున్న మోదీ ఇప్పటికీ ఐపీఎల్ ఆర్థిక పరిణామాలను నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీసీసీఐ ప్రస్తుతం అనుసరిస్తున్న తక్కువ మ్యాచ్ల ఫార్మాట్ వల్ల లీగ్ తన అసలు సామర్థ్యాన్ని చేరుకోలేకపోతోందని ధ్వజమెత్తారు. ఒకప్పుడు 8 జట్లు ఉన్నప్పుడు ప్రతి జట్టు హోమ్ అండ్ అవే పద్ధతిలో మిగిలిన అన్ని జట్లతో 2 మ్యాచ్లు ఆడేవి. కానీ ఇప్పుడు 10 జట్లు ఉన్నా కూడా మ్యాచ్ల సంఖ్యను పెంచకపోవడం పెద్ద తప్పిదమని ఆయన వాదిస్తున్నారు. దీనివల్ల సుమారు 2400 కోట్ల నష్టం జరుగుతోందని కూడా ఆయన చెప్పారు. అయితే అసలు ఈ 2400 కోట్ల రూపాయల నష్టం ఎలా వస్తుందో లలిత్ మోదీ ఒక అద్భుతమైన గణిత విశ్లేషణతో వివరించారు. ప్రస్తుతం ఐపీఎల్లో 10 జట్లు ఉన్నాయి. కానీ ఒక సీజన్లో కేవలం 74 మ్యాచ్లు మాత్రమే జరుగుతున్నాయి. నిజానికి ప్రతి జట్టు మిగిలిన 9 జట్లతో హోమ్ గ్రౌండ్లో 1 మరియు ప్రత్యర్థి హోమ్ గ్రౌండ్లో 1 చొప్పున ఆడితే మొత్తం 90 లీగ్ మ్యాచ్లు జరగాలి. దానికి తోడు 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు కలిపి మొత్తం 94 మ్యాచ్లు ఉండాలి. అంటే ప్రస్తుతం జరగాల్సిన మ్యాచ్ల కంటే 20 మ్యాచ్లు తక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ ప్రకారం ఒక్కో మ్యాచ్కు సుమారు 118 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈ లెక్కన ఆ మిస్ అయిన 20 మ్యాచ్ల వల్ల సుమారు 2360 కోట్లు, అంటే రౌండ్ ఫిగర్గా 2400 కోట్ల రూపాయల మీడియా రైట్స్ ఆదాయాన్ని ఐపీఎల్ కోల్పోతోందని లలిత్ మోదీ లెక్కలు కట్టారు. ఈ నష్టం కేవలం బీసీసీఐకి మాత్రమే కాదు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా భారీ దెబ్బ అని మోదీ గుర్తుచేశారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం వచ్చే మొత్తం ఆదాయంలో బీసీసీఐకి 50% వెళితే మిగిలిన 50%ని 10 ఫ్రాంచైజీలకు సమానంగా పంచుతారు. అంటే ఆ అదనంగా రావాల్సిన 1200 కోట్ల రూపాయలలో 1200 ఫ్రాంచైజీల వాటా. దీని ప్రకారం చూస్తే ఒక్కో జట్టు ఏటా సుమారు 160 కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని కోల్పోతోంది. ఫ్రాంచైజీలు వేల కోట్లు పెట్టి జట్లను కొనుగోలు చేసినప్పుడు వారికి హోమ్ అండ్ అవే మ్యాచ్లు నిర్వహించి ఇవ్వడమనేది ఒక కాంట్రాక్ట్ బాధ్యత అని మోదీ నొక్కి చెప్పారు. జట్ల సంఖ్యను పెంచి మ్యాచ్ల సంఖ్యను పెంచకపోవడమంటే జట్లకు దక్కాల్సిన ఆదాయాన్ని అన్యాయం చేయడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అసలు బీసీసీఐ మ్యాచ్ల సంఖ్యను ఎందుకు పెంచడం లేదంటే దీనికి ప్రధాన కారణం ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్లో ఉన్న బిజీ షెడ్యూల్. ఏటా 2.5 నెలల పాటు ఐపీఎల్ నిర్వహించడం వల్ల ద్వైపాక్షిక సిరీస్లకు సమయం దొరకడం లేదని బోర్డు భావిస్తోంది. అయితే దీనికి మోదీ సమాధానం చాలా కఠినంగా ఉంది. ఒకవేళ క్యాలెండర్లో చోటు లేకపోతే అసలు జట్ల సంఖ్యను ఎందుకు పెంచారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. జట్ల సంఖ్యను పెంచడం వల్ల మార్కెట్ విస్తరిస్తుంది. కానీ మ్యాచ్ల సంఖ్యను పరిమితం చేయడం వల్ల ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఐపీఎల్ విండోను భవిష్యత్తులో విస్తరించాల్సిన అవసరం ఉందని ఒప్పుకున్నారు. కానీ అది 2027 తర్వాతే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ యొక్క ఆర్థిక బలాన్ని మనం ప్రపంచంలోని దిగ్గజ లీగ్స్తో పోల్చి చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడతాయి. అమెరికాలోని నేషనల్ ఫుట్బాల్ లీగ్ తర్వాత ప్రపంచంలో ఒక్కో మ్యాచ్కు అత్యధిక మీడియా రైట్స్ విలువ పొందుతున్న లీగ్ ఐపీఎల్ మాత్రమే. అయితే
ఎన్ఎఫ్ఎల్ మరియు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్తో పోలిస్తే ఐపీఎల్ ఇంకా చౌకైన లీగ్ అని జేఎం ఫినాన్షియల్ రిపోర్ట్ చెబుతోంది. ఎందుకంటే ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్లో ప్రకటనల కోసం ఇచ్చే సమయం చాలా ఎక్కువ. ఒక ఐపీఎల్ మ్యాచ్లో సుమారు 325 అడ్వర్టైజ్మెంట్ స్లాట్లు ఉంటే ఎన్ఎఫ్ఎల్లో 90 మరియు ఈపీఎల్లో కేవలం 90 మాత్రమే ఉంటాయి. అంటే ప్రకటనల పరంగా ఐపీఎల్కు ఉన్న పొటెన్షియల్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. దీనిని సరిగ్గా వాడుకుంటే ఐపీఎల్ విలువ మరింత పెరుగుతుంది. ఇక ఐపీఎల్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల అమ్మకాల ద్వారా ఐపీఎల్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. ఈ రెండు జట్లు కలిపి సుమారు 31,000 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. ఒక ఫ్రాంచైజీ విలువ 15,000 కోట్లు దాటడమంటే అది ఒక అద్భుతమే. కేవలం 19 ఏళ్లలో ఒక చిన్న ఆలోచన ఇంతటి భారీ వ్యాపారంగా మారడం వెనుక లలిత్ మోదీ వేసిన పునాది చాలా బలమైనది. అయితే 2025లో ఐపీఎల్ బ్రాండ్ విలువ కొంత తగ్గినట్లు డిఎన్పి అడ్వైజరీ రిపోర్ట్ చెబుతోంది. దీనికి కారణం బ్రాడ్కాస్ట్ హక్కుల ఏకీకరణ మరియు రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు. ఈ రంగం నుండి ఏటా వచ్చే సుమారు $200 మిలియన్ స్పాన్సర్షిప్ ఆదాయాన్ని లీగ్ కోల్పోయింది. ఇక భవిష్యత్తులో ఐపీఎల్ ఎలా ఉండబోతోంది అంటే ప్రస్తుతం ఐపీఎల్ విండోను 2.5 నెలలకు పెంచాలని ఐసీసీ నిర్ణయించింది. మరియు ఆ సమయంలో ఎటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2026 సీజన్లో 84 మ్యాచ్లు జరుగుతుండగా 2028 నాటికి దీన్ని 94 మ్యాచ్లకు పెంచాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీనివల్ల లలిత్ మోదీ చెప్పిన ఆ 2,400 కోట్ల రూపాయల లోటు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా భారీ మార్పులు రాబోతున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ మరియు గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఐపీఎల్ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ జెమినీతో ఐపీఎల్ చేసుకున్న ఒప్పందం దీనికి ఒక ఆరంభం మాత్రమే. ఐపీఎల్ అనేది కేవలం ఒక క్రికెట్ లీగ్ మాత్రమే కాదు, అది భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ పుట్టుకురావడానికి ఐపీఎల్ కారణమైంది. ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులు కేవలం భారత మార్కెట్కే పరిమితం కాకుండా అమెరికా, యూకే వంటి దేశాల్లో కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి నుండి వచ్చే ఇంటర్నేషనల్ రైట్స్ ఆదాయం భవిష్యత్తులో 11% కంటే ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంచనా. ఇది గనక జరిగితే ఐపీఎల్ ఫ్రాంచైజీల వాల్యుయేషన్ మరింత పెరుగుతుంది మరియు ఐపీఎల్ ప్రపంచంలోనే నంబర్ 1 స్పోర్ట్స్ లీగ్గా అవతరిస్తుంది. ముగింపుగా చూస్తే లలిత్ మోదీ చెప్పిన ఆరోపణలు వినడానికి కఠినంగా ఉన్నప్పటికీ వాటి వెనుక బలమైన ఆర్థిక తర్కం ఉంది. ఐపీఎల్ యొక్క వృద్ధిని అడ్డుకోవాలని ఉంటే బీసీసీఐ తన క్యాలెండర్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. 2,400 కోట్ల రూపాయల ఆదాయం అనేది ఒక చిన్న విషయం కాదు. ఇది ఫ్రాంచైజీల ఆర్థిక స్థితిగతులను, ఆటగాళ్ల పారితోషికాలను కూడా ప్రభావితం చేస్తుంది. 2027 తర్వాత రాబోయే కొత్త మీడియా రైట్స్ సైకిల్లో బీసీసీఐ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, తద్వారా ఐపీఎల్ తన పూర్తి వాణిజ్య పొటెన్షియల్ను చేరుకుంటుందని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, లలిత్ మోదీ చెప్పిన విషయంపై మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.